సమావేశం ఉండటం వల్ల టైం కూడా క్షమించాలి. అయినా మా గౌరవనీయులు ఇంకో స్పెషల్ రిప్రజెంటేటివ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒడిశా, మరి గౌరవ కేసీఆర్ గారితో ఉద్యమంలో పాల్గొంచుకుంటున్న బ్యూరోక్రాట్ స్థాయి అధికారి మరి మీ ముందు షేర్ చేసుకోవడం జరిగింది. మరి నాకు వచ్చిన గౌరవనీయులు ప్రభుత్వ ఇంకో సలహాదారు మరి మంచి రచయిత పెద్దలు దేశ్వ శ్రీనివాస్ గారికి, అన్న గద్దరన్న గారికి, మరి అదేవిధంగా వేద్ కుమార్ గారికి, మరి గీత పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, దాదాపు మరి జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విషయం మనకు తెలుసు. దాదాపు 4 కోట్ల మంది ప్రజలు మరి మీరు అందరూ జేఏసీ రూపంలో, తర్వాత మేధావుల రూపంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలంగాణ రాకపోతే ఇంకెప్పుడు రాదని ఆలోచనతో ముందుపై తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి రాజకీయంగా ఈ 6-7 నెలల్లో చాలా విమర్శలు వచ్చాయి ప్రభుత్వం మీద. మరి ప్రభుత్వం పనితీరు బాగలేదనో, అదేవిధంగా వీళ్ళు కేంద్రంతో సఖ్యత పెట్టుకోవటం లేదు, కొట్లాడకుండా పోతున్నారు అన్న ఆలోచన ఈరోజు ఢిల్లీ స్థాయిలో చాలా విష ప్రచారం జరుగుతున్నది. బహుశా పెద్దలు రామచంద్ర చెప్పుకుంటారు, మీకు కూడా ఈ విషయ ప్రచారంలో భాగంగానే కొన్ని వాస్తవాలు అయినప్పటికీ కూడా మరి ప్రచారంలో భాగస్వాములు చాలామంది అయ్యారు. ఒక దశలో ట్విట్టర్లో 2 నెలల కింద అక్కడ ఢిల్లీ స్థాయిలో మరి ఎక్కడైనా వ్యాపారాలు పెట్టుకోండి కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయండి కానీ తెలంగాణలో మాత్రం చేయవద్దని చెప్పేసి ఈరోజు విదేశాల నుండి ట్విట్టర్లో మెసేజ్లు వచ్చాయి మన ఢిల్లీ కానీ, తర్వాత మంత్రులకు కానీ, మొత్తం దేశమంతటా. అంటే ఎంత విషయ సంస్కృతి ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా జీర్ణించుకోలేని పెద్దలు ఏ విధంగా ఈ రాష్ట్రం మీద విష ప్రచారం చేస్తున్నారో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే 7 నెలలు ఈ ప్రభుత్వం వచ్చి, రాష్ట్రం వచ్చి, మరి మీకు తెలుసు జూన్ 2వ తారీఖు నాడు మీ అందరి ఆశీస్సుల వల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డది. ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ ప్రమాణ స్వీకార పండుగ ఆరక ముందే పోలవరం కింద ముప్పు గురైన 12 మండలాల్లో ఇంక్లూడింగ్ లోయర్ సీలర్ ప్రాజెక్టుతో సహా ఆర్డినెన్స్ చేయడం జరిగింది. ఇది గతంలో ఆర్డినెన్స్ రూపంలో వస్తామన్నప్పటికీ కూడా అప్పుడు చాలామంది పెద్దలు జేఏసీ నాయక్ కోన్ రామ్ గారు గారని, అదేవిధంగా మల్లెపల్లి లక్ష్మయ్య గారు కానీ చాలామంది అప్పుడున్న జేఏసీ నాయకులు, మేమందరం కూడా అప్పుడున్న ప్రధానమంత్రి గారి దగ్గరికి, అప్పుడున్న పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఇవన్నీ తెలంగాణ యువతను పెడుతున్నాం తప్ప మీకు డెమోక్రటిక్ స్టేట్ వస్తుంది, ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మీకు హక్కు ఉంటుంది, కొత్త ప్రభుత్వానికి హక్కు ఉంటుంది, మీరు అసెంబ్లీ ద్వారా ఇవన్నీ తీసేయవచ్చు అని చెప్పేసి మాకు స్పష్టంగా ప్రధానమంత్రి గారు, ఈవెన్ ఒక దశలో ప్రణబ్ ముఖర్జీ గారు కూడా మాకు ఇండికేషన్ చేయడం జరిగింది, ఎలక్టెడ్ పాపులర్ గవర్నమెంట్ వస్తుంది కదా, వచ్చినాక ఇవన్నీ ఉండే అని. అయినప్పటికీ కూడా సెకండ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, ఒక పక్క ఇంకో ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడ ముఖ్యమంత్రిగా మా ప్రమాణ అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది మనం చేసినాక కొన్ని రోజులకు. చేసిన తర్వాత తెలంగాణలో పవర్ విద్యుత్ వినియోగం ఎక్కువ అని చెప్పి అందరూ తెలుసు, చాలా ఇంజనీర్స్ ఉంటారు. 22 లక్షల మోటార్లు తెలంగాణలో ఉన్నాయి, ఎనర్జీ మోటార్స్. దేశంలో బహుశా ఏ రాష్ట్రాల్లో కూడా 22 లక్షల మోటార్లు ఇప్పటివరకు లేవు. అధికారికంగా 20 లక్షలు అంటే ఇంకొక 4 లక్షలు పట్టుకుంటే 26 లక్షల మోటార్లు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేవు. విద్యుత్ వినియోగం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది, ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ అని తెలుసు. గత ప్రభుత్వాలు కూడా తెలంగాణ వస్తే మీకు విద్యుత్ వినియోగం కష్టం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మా పెద్దగా మాట్లాడినప్పుడు బొగ్గు మాది, సంస్కృతి మనది, ఇక్కడ మరి పవర్ ప్రాజెక్టులు ఏమో అక్కడ ఆర్టీడీపీ కానీ, అదేవిధంగా బీటీపీఎస్ కానీ, పవర్ ప్రాజెక్ట్ కానీ బొగ్గు లేకుండా తక్కువ యూనిట్కొని అక్కడ 8 రూపాయల కన్నా ఉత్పత్తి కేంద్రాలని అక్కడ. మరి అటువంటి వ్యవస్థ ఉంటే మనం అనుకుంటాం ఒకటి పునరుద్ధరణ చట్టం అని చెప్పేసి సెక్షన్ 10 ప్రకారంగా గత ప్రభుత్వము లోక్సభ, రాజ్యసభ సాక్షిగా, అందరూ పార్లమెంటు సభ్యుల సాక్షిగా ఆమోదించిన చట్టం అమలవుతుంది. ఆ అమలయ్యే అంశాలన్నింటి కూడా రెస్పెక్టివ్ గవర్నమెంట్, ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్, నిన్న గవర్నమెంట్ ఉంటుంది, ఇవాళ గవర్నమెంట్ ఉంటుంది, రాజ్యాంగ ప్రకారంగా గవర్నమెంట్ కంటిన్యూస్ కనుక ఆ రాజ్యాంగ ప్రకారంగా ఏర్పడ్డ యాక్ట్ను అందరూ కూడా ఆమోదిస్తారు అనుకున్నాం. కానీ
తెలంగాణ ఏర్పడ్డ విషయాన్ని జీర్ణించుకోలేని కొందరు పెద్దలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు, ఇంకా తెలంగాణ వచ్చింది వద్దనంగా అన్న నాయకులు అప్పుడే ఈ విష బీజాలు చాటం స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే మీకు తెలుసు పీపీఎల్ రద్దు చేస్తామని చెప్పేసి ఉమ్మడి రాష్ట్రంలో జెన్కో ట్రాన్స్కో అన్న 2 సంస్థలు ఆంధ్రప్రదేశ్ అవశేష రాష్ట్రం కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి రాష్ట్రంలో డిస్కమ్లతో పాటు జెన్కో కూడా పెట్టుబడులు పెట్టే ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా లోయర్ సీలర్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా కృష్ణపట్నం ప్రాజెక్టు కానీ, సింహాద్రి ప్రాజెక్టు కానీ, హిందూజా ప్రాజెక్టు కానీ, కర్నూలు అనంతపూర్ జిల్లాలో దాదాపు 500 మెగావాట్ తోటి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ బగాస్ కింద మరి విండ్ ప్రాజెక్ట్ కింద పెట్టిన ప్రాజెక్టులు కానీ వీటన్నిటి మీద కూడా 2 రాష్ట్రాలకు ఉమ్మడి అకౌంట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ డబ్బులు పెట్టారు, ఆ జెన్కో డబ్బులు పెట్టారు, జెన్కో అన్నది ఉమ్మడి రాష్ట్రాలు ఏర్పడ్డదని చెప్పేసి అందరికీ తెలుసు, చట్టాలు గౌరవించాలని తెలుసు. ఒక పక్కనేమో ఏ విధంగా సరే రైతులలో ఒక నైరాశ్యం పెంచి తద్వారా ఈ ప్రభుత్వం మీద విష ప్రచారం చేయాలని ఆలోచన కావచ్చు, లేదా తెలంగాణ ఏర్పడింది కష్టాల మీద పడుండన్న ఒక ఆలోచన కావచ్చు. దానిలో భాగంగానే పీపీఎల్ రద్దని చెప్పేసి మరి పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ మెంబర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించిన నియమించబడ్డ వారు కూడా పీపీఎల్ రద్దు చేయబడని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా, సదర్న్ లో డిస్పాచ్ సెంటర్ బెంగళూరు అని చెప్పినప్పటికీ కూడా, పవర్ మిల్స్ చెప్పినప్పటికీ కూడా పీపీఎల్ మేము రద్దు చేస్తాము, మేము పవర్ ఇయ్యమని చెప్పేసి కూడా కొన్ని పత్రికా ప్రకటన మీరు చూస్తుంటారు. లోయర్ సీలర్ ప్రాజెక్టు దాదాపు 12 నెలలు అంటే 360 రోజులు జనరేషన్ చేసే ప్రాజెక్టు, వాటర్ కెపాసిటీ ప్రాజెక్టు. దాదాపు 550 మెగావాట్ నుండి 600 మెగావాట్లు మన షేర్ ప్రకారంగా రావాల్సిన ప్రాజెక్టు. అదేవిధంగా కృష్ణపట్నం మార్చి 23వ తారీఖు నాడు కమిషన్ కావాలి. దాన్ని కమిషన్ కాకుండా జపాన్ టీం వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మీరు కమిషన్ చేసే శక్తి ఉన్నది, కమిషన్ చేసి చెప్పినప్పటికీ కూడా కావాలని వాయిదా వేసుకుంటూ ఇన్ఫార్మ్గా కమిషన్ చేసినట్టు చేసి ఉత్పత్తి తక్కువ చేయడం వల్ల ఏదైతే 53% తెలంగాణకు రావాలనో అది రాకుండా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఉత్పత్తి ఒకరికి తక్కువ చూపిస్తే మనకు వచ్చే షేర్ రాదు, ఉత్పత్తి మొత్తం చేయిస్తే దానిలో షేర్ 53% రావాలి కనుక 53% తెలంగాణకి ఇస్తే మరి అన్యాయం అవుతున్నాం వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా మరి చేయడం జరిగింది. మనం శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్లో జనరేషన్ స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వాలు తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 834 అడుగులు, 854 అడుగులు అప్పుడు చేసినప్పటికీ కూడా ఇదే ప్రభుత్వాలు ధర్నాలు చేశాయి. విజయవాడ కృష్ణానది దగ్గర అంతకన్నా తక్కువ వద్దని చెప్పేసి మళ్ళీ వాళ్ళ స్టాండ్ మార్చుకొని మనము యాక్చువల్గా శ్రీశైలం ప్రాజెక్టు మెంట్ ఫర్ హైడ్రో జనరేషన్, తర్వాతనే ఇరిగేషన్, తర్వాత డ్రింకింగ్, ఇంజనీర్ అందరూ తెలుసు. అయినప్పటికీ కూడా శ్రీశైలం ప్రాజెక్టు చేస్తే దాని గురించి ఒకరోజు జనరేషన్ చేయడం లేదు, ఒక జనరేషన్ చేయకముందే గౌరవనీయురాలు ఉమాబాద్ దగ్గర కంప్లైంట్ ఇచ్చేసి తెలంగాణ వాళ్ళు అక్రమంగా వాడుకోని చెప్పే కంప్లైంట్, ఉదాహరణ ట్రిబ్యునల్ చైర్మన్ వచ్చేసి ఇక్కడ సమావేశం పెట్టుకోవడం, మరి ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధం లేకుండా డేట్ ఇవ్వడము, అంటే ఏ విధంగా ఈరోజు ఇంకా తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు జరుగుతున్నాయో ఒకసారి అంటే మీకు తెలిసిన విషయాలు ఉన్నప్పటికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి మనం ఆలోచించుకునే అవసరం ఉన్నది. ఓ పక్కనేమో ఖమ్మం జిల్లా పోలవరం ఈ ప్రాజెక్టు కింద 7 మండలాలు కలుపుకోవడం, తద్వారా సీలేర్ ప్రాజెక్టు 360 రోజులు ఇరిగేషన్లో 12 నెలలు మనకు లాభసాటిగా ఉన్న పవర్ ప్రాజెక్టు పవర్ను తీసుకోవడం. రెండో పక్క ఈరోజు పవర్ ప్రాజెక్టు అయితే కృష్ణపట్నం కానీ, సింహాద్రి పవర్ ప్రాజెక్టు కానీ, హిందూజా పవర్ కానీ మేము పవర్ రాకుండా చేయడము, నాన్ కమర్షియల్ పవర్ రాకుండా చేయడము. దానివల్ల ఏంటంటే ఇబ్బందులు పెట్టిన మాట ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అదేవిధంగా ఈరోజు మనకు తెలుసు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పునరుద్ధరణ చట్టం ప్రకారంగా దాదాపు 130 నుంచి 140 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, 70 నుంచి 80 మంది దాకా ఐపీఎస్, అదేవిధంగా 50 నుంచి 60 మంది దాకా ఐఏఎస్ ఆఫీసర్లు డివిజన్ ప్రకారంగా రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ ఏర్పడ్డది కనుక చాలా మంది ఆఫీసర్లు అక్కడ ఉన్నారు, కొన్ని చోట్ల సర్ప్లస్ ఉన్నారు. ఇక్కడ కొత్తగా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం పసిగుట్టు కనుక అధికారులు లేదు, ఉన్న 20-30 అధికారులు ఒక్కొక్క అధికారి దగ్గర 8-9 శాఖలు ఉన్నాయి. అర్జెంట్ విషయాలు, అత్యవసర ప్రాముఖ్య విషయాలు మాత్రమే ఈరోజు డిస్పోజ్ కావడం జరుగుతుంది. మిగతా చాలా ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. మీకు తెలుసు డిసిషన్ తీసుకుంటున్నారు, కానీ ఆ డిసిషన్ కిందికి పర్ఫెక్ట్ అవుతున్న కారణం ఇది ఒకటి. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్కు అధికారులు సక్రమంగా లేకపోతే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ తీసుకున్న నిర్ణయాలు విధానపరంగా కింది స్థాయి పోవు. కనుక ఈరోజు ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు గవర్నమెంట్ మీద
తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చినాక అన్నీ మేము బాలాపూర్ మాఫ్ అన్నట్టు ఇక అన్ని కార్యక్రమాలు అవుతాయన్న ఒక ఆలోచనతోటి ఈరోజు ముందుకు పోతున్న దశలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా తెలంగాణ పట్ల తెలంగాణ రాష్ట్రం జీర్ణించుకోలేని పెద్దలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రూపంలో ఈరోజు విషబీజాలు నాడుతున్నారు ఢిల్లీ స్థాయిలో. ఇక ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 2 ఎంపీలు అయితే మా ముందు మేమందరం నేను రామచంద్ర గారు ఎంపీలు పోయినప్పుడు ఒక గౌరవ మంత్రి గారికి వెళ్తే ఈ విభజన చట్ట ప్రకారం మీరు అంశాలు పరిశీలించండి తొందరగా ఏమంటే ఆ మంత్రి మా ముందర సాక్షాత్ అన్నాడు, వాళ్ళ ఎంపీలు ఇద్దరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు, మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కొడుతున్నారట, తర్వాత ఎంప్లాయీస్ను ఉండనిస్తున్నారట, బొగ్గును ఆపుతున్నారట. అంటే మంత్రి స్వయంగా కేంద్ర మంత్రి మా ముందు చెప్పడం జరిగింది, మేము తప్పని చెప్పాము. అంటే మంత్రి అడిగింది కనుక మేము చెప్పాము. ఇంకా అటువంటి విష ప్రచారాలు బాగవుతున్నాయి. నిన్న మొన్న కూడా మీకు తెలుసు, గతంలో జేఏసీ రూపంలో పనిచేసిన అశోక్ బాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇవాళ ఇచ్చారు ఢిల్లీలో. మరి ఏపీ ఎన్జిఓ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఎవరికి సంబంధం లేదు. ఏపీ ఎన్జిఓలు ఒక హౌసింగ్ సొసైటీ పెట్టుకుంటే దాంట్లో జరిగిన 18 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనని చెప్పేసి మిగతా సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు ఎవరైతే తెలంగాణలో ఉంటున్నారో హైదరాబాద్లో ఉంటున్నారో వాళ్ళు కాంప్లైంట్ మేరకు విజిలెన్స్ దర్యాప్తు జరిగింది, 18 కోట్ల రూపాయల స్కామ్ ఉందని చెప్పేసి వాళ్ళు విజిలెన్స్ డైరెక్ట్ చేసేసి రికవరీ పెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరిక. ఆ కోరిక కోరితే గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటున్న ఉద్దేశంతో దొంగ తనే దొంగ అన్నట్టు ఢిల్లీలో పోయి మాకు తెలంగాణలో కొడుతున్నారు. మీరు చెప్పండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఉద్దేశం ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం కానీ అందరి ఉద్దేశం కానీ తెలంగాణ ఏర్పడ్డది. ఓకే, అందరూ శ్రమజీవుల వల్ల అందరి కష్టాల వల్ల ఆత్మబలిదానం ఏర్పడే తెలంగాణ 5 సంవత్సరాలు మంచిగా చేసి తెలంగాణ న్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం పోదు తప్ప ఈరోజు మరి ఒక్కరైనా సరే ఓకే ఉద్యమం అప్పుడు కొన్ని మాట్లాడవచ్చు, ఉద్యమం అప్పుడు ఎక్స్ట్రా మాట్లాడవచ్చు, ఉద్యమం పెంచాలని చెప్పేసి కొన్ని విషయాలు మాట్లాడవచ్చు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలు అమలు చేసుకుంటూ కింది స్థాయి దాకా ప్రభుత్వ పథకాలు పెనిట్రేట్ కావాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందుకు పోతున్నారు. ఈరోజు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి కానీ 5 సంవత్సరాల సమయం సరిపోవు. ఎందుకంటే కార్యక్రమాలు బాగుంటే మనకు అదృష్టవశాత్తు హైదరాబాద్ నగరం ఈరోజు ఉంది, క్యాపిటల్గా వచ్చింది. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని కూడా మేమే కడతామని చెప్పారు. ఎప్పుడు నగరాలు కట్టరు, సిటీస్ ఎవరు కట్టరు. ఈరోజు ఏర్పడతాయి, ఒక రాజధాని నిర్మాణం చేస్తున్నారు, రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు. కానీ నగరాలు మీద కట్టాలంటే 1730 సంవత్సరాలని అట్లాస్లో హైదరాబాద్ నగరం ఉంది. 400 సంవత్సరాల చరిత్ర హైదరాబాద్ నగరానికి ఉన్నది. కుడి కుతుబ్ షా అంటే ఈ నగరాన్ని మేమే కట్టామని చెప్పేసి ఒకటి మాన్యుమెంట్ చేసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక ఈరోజు ఒకటే ఈ ప్రభుత్వ పరంగా మీ అందరికి చెప్పేది, మీ అందరు నివేదించేది ఒకటే, ఎవరితోటి ఈరోజు ప్రభుత్వం కానీ ఈరోజు కేంద్రంతో కానీ సఖ్యత ఉండడమే మా ఉద్దేశం. ఎందుకంటే మనకు యాక్టివ్ ఇంప్లిమెంట్ కావాలి, అధికారులు రావాలి. అదేవిధంగా మనకు రావాల్సిన జిఎస్టీ, ఇందాక జనరల్ సేల్ ట్యాక్స్ రామచంద్ర గారు చెప్పినట్టున్నారు, ఆ ట్యాక్స్ రూపంలో వ్యాట్ రూపంలో మన డబ్బులు ఈరోజు ఇప్పటికి కూడా 39 కార్పొరేషన్లు ఈరోజు క్లెయిమ్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. ఆ 73 షెడ్యూల్లో 39 కార్పొరేషన్లు చేర్చలేదు. కనుక అవి మాకు అని చెప్పేసి ఈరోజు కూడా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. హైదరాబాద్ యూనివర్సిటీ ఈరోజు మన అందరికి గౌరవం. ఈరోజు టోటల్